అదేమి రామకృష్ణ, కనులు మూసుకొని వచ్చుచున్నావేమి? ఓహో, పెద్దనామాచ్యులు వారా. రోజు తినే ఆహారాన్ని కళ్ళు మూసుకొని తినగలం, రోజు చూసే మనుషుల్ని కళ్ళు మూసుకొని గుర్తించగలం. అలాగే రోజు వచ్చే ఈ సభాస్థలకి కళ్ళు మూసుకొని రాగలమో లేమో అని ఇలా ప్రయత్నించాను. భలే రామకృష్ణ కవి. రాజాది రాజా రాజమార్తాండ సకల కళాపీఠ సాహితీ సమరాంగణ అష్టదిగ్గజ సార్వభౌమ ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయలు వారు సభాస్థలకు విచ్చేస్తున్నారు. అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పురప్రజలకు స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపద సైతం కొన్ని సమస్యలను పంపించారు. మీరు వీటిని రసవర్ధనంగా పూరించి నేటి భువన విజయ సభను చేయండి. ఇంకా భాషామ్మదని స్తుతిస్తూ ఆశ కవిత వినోదం సాగిద్దాం. చిత్తం రాజేంద్ర, కవిచంద్ర, మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలని నా అభిలాష. ఆలోచన నిజమే పెదనామత్య. ప్రభుల వారు ఏలుబడిలో ఎన్నో భాషలుండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటో? అదేమిటి సూరన్న కవి, మందార మకరందాలు జాలువారే తెలుగుని ఇష్టపడిన వారుందురే. తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలుగో కొండ ఎల్ల నృపుల గొలువా నెరగనే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. మరింతటి మన గొప్ప తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? పెద్దనార్య, కౌలారా, మేము పద్యమును తర్వాత పూరిస్తాము. ముందు మీరంతా పద్య పూరణకు పూనుకోండి. భట్టుమూర్తి గారు, కరినెత్తుకపోయి ఎలుక కలుగునది నియన్, కరినెత్తుకపోయి ఎలుక కలుగునది నియన్. దీనిని మీరు పూరించండి. పల్లె జీవనలకు సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా. కరులు, చిలుకలెద్దులు శర్కరతో నొనరించి ఆర్చ కడన్ పెట్టడుచో గరిమరచే వర్తకుండ కరినెత్తుకపోయి ఎలుక కలుగునది నియన్. ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగును ఎత్తుకొని పోగలదా? ఆ ఏనుగు రంధ్రంలో పట్టున ఏనుగులు, చిలుకలు, ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వ్యాపారి పగలంతా వీటిని అమ్మాడు. సాయంత్రానికి అన్ని బొమ్మలు ఎత్తిపెట్టి ఒకే ఏనుగు బొమ్మను మరిచాడని దాని ఎలుక రంధ్రంని గీర్చిపోయిందన్న మీ భావం వీణులకు విందుగా ఉంది. రామభద్ర కవి బహుబాగుగా చెప్పారు. కృతజ్ఞతలు మహారాజా. పలుకుల మొక్కు తిమ్మన్న కవి అందుకోండి. గాడిద ఏడ్చేన్ కదన్నా ధన సంపన్న, గాడిద ఏడ్చేన్ కదన్నా ధన సంపన్న. దీనిని మీరు పూరించండి. రాజశేఖర, మానవుల్లో ఆడిన మాటను తప్పిన వారు ఉన్నారు, జంతువుల్లో దీన్ని చూడలేము. అయినా దైవ కృపతో పూరించేదను. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో వీడా నా కొడుకని యొక్క గాడిద ఏడ్చన్ కదన్నా ఘన సంపన్న. లౌకిక జీవన గమనంలో గ్రామీణ దూషణను ఆడి తప్పే జైనుల ఈయన స్వభావాన్ని తెలుపుతూ మాటలను పెట్టుకోవడం విలువను చాటారు. ఆడి తప్పే మనిషిని గాడిద కొడుకును తిట్టినప్పుడు విశ్వాసానికి మారు పేరు గాల్చిన జంతువు గాడిద ఏడ్చిందన్నారు. దృష్టాంత రూపంలో సాగిన మీ పూర్ణ భలా తిమ్మన్న గారు. మల్లన్న గారు, తిమ్మన్న కవేంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు దూర్జటి వారు దీనిని మీరు పూర్ణ చేయండి. ప్రభు, అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్యనిచ్చారు. అయినా చక్కని పూరణ కావిస్తాను. నిన్ను 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 నిన్నును నిన్ను నిన్నును నిన్నును గాని లయతాల సంగతుల గాన కళా పరిపూర్ణ మానసమ్మున పలుకుని రాగములు మోదము నల్లుచు పలుకునిట్టులన్ నన నన నాన నాన నన నాన నాన నన నాన నా నన నన నాన నాన నన నాన నాన నన నాన నా.
శ్రీకాళహస్తిని వరప్రసాదం కవిత్వంగా పొందిన దూర్జటి భువన విజయ కవులను చూచిన జానపదలు మన కవుల కావ్య సాహిత్యాన్ని సభా గొప్పతనాన్ని గూర్చి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయ తాళానికి అనుకూలంగా మిక్కిలి సంతోషంతో కూని రాగాలు అల్లుకునే స్థితిని కళ్ళకు కట్టితివి. పనిలో పాటతో పాటు పద్యాలను పాడుకునే నీ వైఖరి అద్భుతం. అవునవును, జానపదులు సొత్తు జానపదం. సత్యం చెప్పారు కవిచంద్ర. రామకృష్ణ కవి, తదుపరి మీదే వంతు. మీ పద గుంపనాన్ని మేము ఎరగదము. మేక మరియు తోక ఈ రెండు దత్తపదాలతో ఒక శీర్ష పద్యం చెప్పండి. మమ్మేలిన దేవరా, నన్ను ఆదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహాప్రభు. మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోక 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 మేక. మీరు సామాన్యులు కారు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి అడవికి మేతకై మేకలను తీసుకొని పోతున్నాడా? ఒక మేక ముందర పోతుందా? ఆ తోకకు మేక వెనుక బాగానే ఉంటుంది. ఆ తోక వెనుకన మరో మేక ఉంది. ఇలా మేకల మందు పోతున్న తీరును మేక తోక మేక తోక అన్న దత్తపదాలతో చక్కగా చిక్కగా పూరించారు. శభాష్ రామకృష్ణ కవి, మీ కత్తికి రెండు వైపులా పదునే మరి. అందుకే మీరు వికట కవి అయ్యారు. మహాప్రభు, వచ్చే దారిలో ఒక జానపదుడు ఒక సమస్య ఇచ్చాడు. మీరు అనుమతిస్తే మీకు ఇస్తాను. తప్పకుండా. సభా ప్రారంభంలో నేను మీకు మాట ఇచ్చాను కదా, కానివ్వండి, సమస్యను అందివ్వండి. రఘు, అందుకోండి. అందరూ నందరే మరియు నందరు నందరే ఎందరందరే. దీనిని పూరించండి మహాప్రభు. అది సంగతి. ప్రభుల వారికి ఇవ్వదగిన సమస్యే. అష్టదిగ్గజ కవులారా, నా కీర్తిని దిగంతాలకు వ్యాపింప చేయాలని మీ కుతూహలానికి సంతోషం పూరణ చేసేదను. సంతోషంగా ఆలకించండి. కొందరు పాండితీ ధనులు, కొందరు నాగరకుల్ వదావదుల్, కొందరు చాతురీ ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులు, కొందరు నాయకులందరే మరియు కొందరు గాయకులందరే. అందరూ నందరే మరియు నందరు నందరే ఎందరందరే. సభలో కొందరు పాండిత్యమే ధనం కలవారు, కొందరు నాగరికతలు, ఇంకొందరు ప్రవ్యక్తులు, మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు, నీతికి సంపదకు నిలయమైన వారు ఇంకొందరు నేతలు మరియు గాయకులు. ఇలా మన సభలో ఉన్న వారిని ఉద్దేశించి చెప్పారు. మన రాజ్యంలో ఉన్న ప్రజలు వారి సాహితీ సామర్థ్యాలను గుర్తు చేస్తూ అందరూ అందరూ అనడం వలన ఎవ్వరికి వారే గొప్ప అని అర్థం. కవి పండితులారా, మీ సమస్య పూరణల మధ్య మా మనసు ఎంతో మురిసింది. సభికులకు కృతజ్ఞతాంజలులు. స్వస్తి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన అద్భుతాన్ని, అష్టదిగ్గజల కవితా శక్తిని మాకు గుర్తు చేసిన స్నేహితులందరికీ ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో వారిని అభినందిద్దాం.